బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది పెద్ద ఫ్రాడ్ అని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏసీపీ కేవీ ప్రసాద్ స్పష్టం చేశారు. తక్కువ రోజుల్లోనే ఎక్కువ లాభాలు వస్తాయని చెప్తే అది మోసమని గ్రహించాలని ప్రజలకు సూచించారు. బాధితులు ఎవరైనా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారని చెబుతున్న సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏసీపీ కేవీ ప్రసాద్తో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. మల్టీ లెవెల్ మార్కెటింగ్, మనీ సర్క్యులేషన్ పేరుతో పెద్ద ఎత్తున చైన్ సిస్టమ్ బిజినెస్ చేస్తున్నారు. వీటికి సంబంధించే బిగ్ టీవీ ఉదయం నుంచి ప్రసారాలు చేస్తుంది. ఇప్పటికే అనేక సార్లు మల్టీ లెవెల్ మార్కెట్లో మోసపోయిన ప్రజలు చాలామంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. దీనిపైనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా చాలా రోజుల నుంచి మల్టీ లెవెల్ మార్కెటింగ్, మనీ ట్రాన్సాక్షన్ సంబంధించి అవగాహన కార్యక్రమాలు చేస్తుంది. ప్రస్తుతం మనతో పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏసీపీ కేవీ ప్రసాద్ ఉన్నారు. ఒకసారి ఈ మోసాలకు సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కావచ్చు, మనీ సర్క్యులేషన్ మన దగ్గర అనుమతులు ఉన్నాయా సార్? యాక్చువల్గా ఏంటంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది ఒక పెద్ద ఫ్రాడ్. ఇది ఏంటంటే ఒక ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేయడం కోసం ఒక స్కీమ్ లాంటిది పెడతారు. స్కీమ్ పెట్టి ఈ స్కీమ్లో ఫస్ట్ ఒక అమౌంట్ 5,000, 2,000, 3,000 ఇది కట్టి మెంబర్గా చేరాలి. చేరిన తర్వాత వాళ్ళు ఇంకొక ఇద్దరిని చేర్పించాలి. ఆ ఇద్దరు మళ్ళీ ఇంకొక ఇద్దరిని చేర్పించాలి. ఇట్లా ఒక్కొక్కళ్ళు 10 మందిని చేర్పిస్తే కనుక వాళ్ళకి ఒక ప్రోడక్ట్, బైకో ఏదో ఒకటి వస్తుందని చెప్తుంటారు. లేదు, ఆ చైన్ సిస్టమ్ కనుక కంప్లీట్ అయ్యి వాళ్ళు ఒక పిరమిడ్ లాంటి ఇది ఇస్తారు. దీన్ని పిరమిడ్ స్కీమ్ అని కూడా అంటారు. ఆ పిరమిడ్ కంప్లీట్ అయ్యి వాళ్ళు ఇచ్చిన చైన్ సిస్టమ్ అంతా కనుక కంప్లీట్ అయితే, అంటే ఒక నంబర్ టార్గెట్ రీచ్ అయితే కనుక వీళ్ళకి చాలా పెద్ద హ్యూజ్ అమౌంట్, ఒక కేజీ గోల్డ్ అనో లేదంటే పెద్ద BMW కారు గెలుస్తారనో ఇట్లా పెద్ద ఆశ చూపుతారనమాట. చూపించి స్టార్ట్ చేస్తారు. తక్కువ మందితో స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పినట్లుగానే ఇప్పుడు 5,000 కట్టిన వాళ్ళకి ఒక 50 మందిని చేర్పించగానే ఈయనకి చాలా డబ్బులు వచ్చేస్తాయి. అంటే ప్రతి వాళ్ళు కొత్తగా మెంబర్ అయినప్పుడల్లా ఈయనకి కొంత కమిషన్ వచ్చి ఓ 50 మెంబర్స్ని చేర్పిస్తే ఈయనకు ₹1,00,000 వరకు డబ్బులు రావటం. అంటే కొంచెం పెద్ద అమౌంట్లు పెట్టినప్పుడు ఒక 10,000 స్కీమ్ కనుక స్టార్ట్ చేస్తే ఒక 50 మెంబర్స్ని చేర్పిస్తే ఈయనకి ₹1,00,000 వచ్చేస్తాయి. అట్లా ఈ ఆర్గనైజర్స్ ఏం చేస్తారంటే ఇనీషియల్గా తక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు ఆ తక్కువ మెంబర్స్ నుంచి కలెక్ట్ అయిన డబ్బులనే వాళ్ళకి తిప్పి ఈ 50 మెంబర్స్ది ఒక 10 మెంబర్స్కో 15 మెంబర్స్కో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. డిస్ట్రిబ్యూట్ చేసి చాలా హైప్ తీసుకొస్తారు. ఈ 15 మెంబర్స్ 10 మెంబర్స్ ఎవరికైతే డబ్బులు వచ్చినాయో వాళ్ళంతా పెద్ద ప్రచారం మొదలు పెట్టేస్తారు. మాకు ఇంత డబ్బులు వస్తున్నాయి, అంత డబ్బులు వస్తున్నాయి అని. ఇలా 50 మెంబర్స్ 5,000 మెంబర్స్ అయ్యేసరికి ఇలా 1 lakh పోయి 10 lakhs 15 lakhs వచ్చేస్తుంది. వీళ్ళు ఏంటంటే టార్గెట్ రీచ్ అవ్వడంలో చాలా పర్సుయేషన్ ఉంటుంది, చాలా ఎమ్మడబడి మరీ చేయిస్తారు. దానివల్ల ఏంటంటే రోజుకి 50 మందిని చేర్పిస్తే 50,000 పర్ డే, 50,000, 1,00,000 ఇట్లా వచ్చేస్తుంటాయి. దాంతో వాళ్ళకి మంత్లీ 10 lakhs 15 lakhs వచ్చే మెంబర్స్ కూడా ఉంటారు. ఎందుకంటే మెంబర్స్ పెరిగే కొద్దీ వీళ్ళకి ఆదాయం వస్తూ ఉంటుంది. ఇలా కొంతకాలం అయిన తర్వాత మెంబర్స్ని వాళ్ళ మెయిన్ ఎయిమ్ ఏంటంటే మెంబర్స్ని చాలా హై లెవెల్లో పెంచుతారు. తక్కువ లెవెల్లో ఒక 100 మంది 200 మందిని చేత ఏమో డబ్బులు ఇచ్చి వాళ్ళతోనే ప్రచారం చేస్తారు బాగా. మన వాళ్ళు ఏంటంటే నాకు డబ్బులు వస్తున్నాయి అని చెప్పి ఏమో అంటే కనుక మిగతా వాళ్ళకు కూడా ఆశపడుతుంది. అరే వీడికి వస్తున్నాయి మనకెందుకు రాకూడదు అని చెప్పేసి ప్రతి వాళ్ళు జాయిన్ అవుతారు. అంతేగాని ఎందుకు అవుతున్నాయి, ఎట్లా అవుతున్నాయి, ఏ బేసిస్లో డబ్బులు మనకి వెనక్కి వస్తున్నాయి, ఇలా ఎందుకు ఇవ్వగలుగుతున్నారు, కంపెనీ వాళ్ళు ఏం చేసి ఈ డబ్బుల్ని ఇట్లా ఎంత ఫాస్ట్గా డెవలప్ చేస్తున్నారని ఎవరు ఆలోచించడంలా. బ్యాంక్ వడ్డీ కంటే ఏ బిజినెస్ చేసినా డబల్ పాసిబుల్ అయింది. అంటే ఇప్పుడు బ్యాంక్ వడ్డీ మనకి మ్యాక్సిమం ఇచ్చేది 10%, దాని మీద అంటే 20%. 100కి సంవత్సరానికి ₹20 కంటే మనకి ఎక్కువ ఎవడైనా ఇచ్చినాడు అంటే ఆడు మోసగాడే. ఎంత బిజినెస్ చేసినా కూడా అంతకంటే రావు. లేదు అంటే కొన్ని బిజినెస్లు ఉన్నాయి కొంచెం ఎక్కువ అమౌంట్స్ వచ్చాయి, అవి పెద్ద అమౌంట్స్ పెడితే రావు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఫైనాన్సర్స్, వాళ్ళు ఏంటి ఉదయం ₹1,000 ఇస్తారు, సాయంత్రానికి 1,100 కలెక్ట్ చేసుకుంటారు. అటువంటి బిజినెస్లో చాలా అమౌంట్స్ వస్తాయి. కానీ ₹1,00,00,000 పెట్టి ఇన్వెస్ట్ చేసి
సాయంత్రానికి 11 కోట్లు అయ్యే బిజినెస్ లేదు. ఏ బిజినెస్ అయినా సరే గ్రాడ్యువల్గా డెవలప్ అయ్యిద్ది. అట్లా నిజంగా కనుక 10 కోట్లు పెట్టి సాయంత్రానికి 15 కోట్లు 11 కోట్లు అయ్యే పని అయితే బ్యాంకులు కూడా మనకి 30% 40% ఇంట్రెస్ట్లు ఇస్తారు. బ్యాంకులు ఎందుకు ఇవ్వలేకపోతున్నాయంటే బిజినెస్లు ఇక అంతకంటే మార్జిన్ ఉండదు. అందువల్ల అంతకంటే ఎక్కువ మనకి 20% కంటే ఎక్కువ ఎవరైతే రిటర్న్స్ చూపించారో అది ఫ్రాడ్ అని మనం గ్రహించాలి. సరే, ఇప్పుడు తెలంగాణలో గత 30 నెలల నుంచి కూడా ఏడిఎంఎస్ ఈ బైక్స్ పేరుతోని 15,000 రూపాయల స్కీమ్ తీసుకొచ్చి ఒకరిని మరొకరు జాయిన్ చేయించాలని చెప్పేసి కూడా ప్రచారం చేస్తున్నారు. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా లాభాలు రోజుకి ₹1,00,000 నేను 3 కోట్లు సంపాదించా 4 కోట్లు సంపాదించా అని చెప్తున్నారు. ఈ కంపెనీకి సంబంధించిన కేసులు కానీ మీ దృష్టికి వచ్చాయి? అంటే ఏడిఎంఎస్కి సంబంధించిన కేసులు అయితే మా దృష్టికి రాలేదు. ఎందుకంటే ఇది యాక్చువల్గా సైబర్ ఫ్రాడ్ కాదు. ఫిజికల్గా లూర్ చేసి ఫిజికల్గా అందరినీ మెప్పించి జాయిన్ చేపిస్తుంటారు కాబట్టి లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు చీటింగ్ కేసులు బుక్ చేస్తారు. అందువల్ల లోకల్ పోలీస్ స్టేషన్ దృష్టికి వెళ్ళి ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఈ బైక్స్ అనేవి ఏదైనా సరే బైక్స్ని మార్కెట్ చేయాలంటే యాడ్స్ ఇవ్వాలా, ఆ షోరూంలో వాళ్ళు యాడ్స్ ఇచ్చుకోవాలా. లేదంటే కొంచెం పెద్ద లెవెల్లో మార్కెటింగ్ చేయాలనుకుంటే ఎవరైనా మంచి సెలబ్రిటీస్ని దగ్గరికి పోయి వాళ్ళ బైట్స్ తీసుకోవాలా, సెలబ్రిటీస్తోని ఒప్పందాలు పెట్టుకొని వాళ్ళతోని యాడ్స్ ఇప్పించుకోవాలా. ఇటువంటి మార్కెటింగ్ టెక్నిక్స్ వాడాలా. అంతేగాని ఇట్లా స్కీములు పెట్టి ఒకళ్ళు ఇద్దరిని చేర్పించాలా, ఇద్దరు 5 మందిని చేర్పించాలా, 5 మంది 10 మందిని చేర్పించాలా అనేది పెట్టినారు అంటే అది 100% బిజినెస్ కాదు. అది ఇంటెన్షన్ ఆఫ్ చీటింగ్ ఇంటెన్షన్తో ఊరికే పైకి మాత్రం బైక్స్ అని చెప్పేసేసి ఒక ప్రజల్ని నమ్మించడానికి ఈ బైక్స్ అనేది చూయించి ఏదో ఒక షోరూమ్ ఓపెన్ చేసినట్లుగా దానికి పర్మిషన్లు ఏమి ఉండవు. ఏదో 4 బైకులు కొనుక్కొచ్చి ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఆడ బోర్డు పెట్టేస్తారు, లోపల 4 బైకులు పెడతారు, షోరూమ్ అని పెడతారు. పోయిన వాళ్ళు ఎవరు కూడా నీకు పర్మిషన్ ఉందా, ఈ బైక్ ఎక్కడి నుంచి కొన్నావు, నీకు ఆథరైజ్డ్ డీలర్వా నువ్వు, ఇటువంటివన్నీ ఎవరు క్వశ్చన్ చేయరు. దాని గురించి ఎవరు ఎంక్వైరీ కూడా చేయరు. వాళ్ళు వచ్చి చూపించేసి ఇదే బైక్ షోరూము, ఇక మనది ఈ బైక్ షోరూమ్ స్కీమ్లో జాయిన్ అయ్యారంటే మీకు విపరీతమైన లాభాలు వచ్చేస్తాయని చెప్తే గుడ్డిగా నమ్మేసి అందులో మెంబర్స్గా జాయిన్ అవ్వటము, పెట్టుబడి పెట్టేస్తే ఒకసారి చైన్ బ్రేక్ అవ్వగలనే, అంటే ఎక్కువ మంది అయినప్పుడు ఆటోమేటిక్గా చైన్ బ్రేక్ అయిపోద్ది. ఇప్పుడు 100 మంది వరకు మేనేజ్ చేయడం తేలిక, 1000 మందినో 10,000 మందినో మేనేజ్ చేయడం అంటే కష్టం. ఆ 10,000 మంది ఇంకొక 1,00,000 మందిని చేర్పించాల్సి వస్తుంది. ఒక్కొక్కళ్ళు 10 మందిని చేర్పించాలంటే ఆ 1,00,000 మంది చేరారా లేరా అనేది పరిశీలి చేయడం చాలా కష్టం. కాబట్టి అది సక్సెస్ కాదు. ఆ సక్సెస్ ఎప్పుడైతే కాదో చైన్ బ్రేక్ అయిపోద్ది. అప్పుడు లాస్ అయ్యే వాళ్ళ సంఖ్య చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేసే ఫ్రాడ్స్టర్స్ అందరి యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే చిన్న మొత్తంలో, అంటే తక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు లాభాలు అందరికి డిస్ట్రిబ్యూట్ చేయటం, ఆ విధంగా మెంబర్స్ని పెంచుకోవటం, బాగా మెంబర్స్ ఎక్కువైపోయి వాళ్ళకి ఎక్కువ అమౌంట్స్ రాగానే కంపెనీ క్లోజ్ చేసి బోర్డు తిప్పేయటం. కాబట్టి ఎవరైనా సరే ప్రజలు మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీములు అన్నారంటేనే అది అసలు ఫేక్ ఉంటుంది. ఈ స్కీముల్లో ఎట్టి పరిస్థితులు కూడా చేరకూడదు. సైబర్ బ్యూరో ఇలాంటి కేసులపైన ఏమైనా కేసులు చేసే అవకాశం ఉందా సార్, బాధితులు ఆశ్రయిస్తే? అంటే ఇది సైబర్కి సంబంధం లేదు. సైబర్ క్రైమ్ అంటే మనకి ఎలక్ట్రానిక్ మీన్స్ వాడి చేయాలి. కంప్యూటర్స్ కానీ మొబైల్ కానీ ఎలక్ట్రానిక్ డివైసెస్ ద్వారా కమిట్ అయిన ఫ్రాడ్స్లో మేము రిజిస్టర్ చేస్తాం. ఇవి ఏంటంటే పబ్లిక్గా ఓపెన్గా మీటింగులు పెడుతున్నారు, అందరిని పిలుస్తున్నారు, ఈ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇలా ఫిజికల్గా జరుగుతుంది కాబట్టి ఇది జనరల్ చీటింగ్ కింద వస్తుంది. లోకల్ పోలీస్ అందరు కూడా బుక్ చేస్తారు. సోషల్ మీడియాలో కూడా యూట్యూబ్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో మాకు ₹1,00,00,000 లాభం వచ్చాయి, 3 కోట్ల లాభం వచ్చాయి అని చెప్పేసి కూడా చాలా వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి సార్ ఈ ఏడిఎంకి సంబంధించి. దీనిపై ఏమైనా చర్యలు తీసుకుంటారు? అంటే అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఇప్పుడు ప్రతిదీ కూడా ఆన్లైనే ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినంత మాత్రాన మనం అది సైబర్ ఫ్రాడ్ అని చెప్పలేం. ఎందుకంటే అందరూ కూడా పోయి ఫిజికల్గా డబ్బులు కడుతున్నారు కాబట్టి ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసినంత మాత్రాన అది సైబర్ క్రైమ్ అయిపోదు. ఎందుకంటే ఫిజికల్గా వచ్చి నేను ఈ స్కీమ్లో జాయిన్ అయ్యాను, నువ్వు కూడా జాయిన్ అవ్వు అని చెప్పి ఒప్పించి జాయిన్ చేపిస్తున్నారు. ఈ జాయిన్ చేయించేటప్పుడు డబ్బులు కట్టడం అనేది ఆన్లైన్లో కడుతున్నారు. ఆన్లైన్లో కట్టినంత మాత్రాన్ని సైబర్ క్రైమ్ కింద ట్రీట్ చేయలేము. కాబట్టి ఇటువంటి స్కీముల్లో ఎవరైనా మోసపోయిన వాళ్ళు ఉంటే ఇమీడియట్గా పోయి లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఇవ్వాలి.
అయితే ఇలాంటి స్కీమ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే గతంలో ఎన్నో కంపెనీలు ఇలా బిచానెత్తేసాయి. ఖచ్చితంగా ఏడీఎంఎస్ బైక్ కూడా చైన్ సిస్టమ్ లాంటి బిజినెస్ రన్ చేస్తే ఖచ్చితంగా అది ఫ్రాడే. ప్రజలు ఎవరు కూడా అలాంటిది నమ్మొద్దు. ఒకవేళ మోసపోయిన ఎవరైనా ఉంటే లోకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సంజుతో సురేష్, బిగ్ టీవీ.